నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ సీఎంగా జగన్ గెలవను అనుకుంటున్నారో ఏమో. ఉన్న అప్పుని కూడా ప్రజలపై నెట్టి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చెత్త పన్నుతో కూడా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇక తాజాగా విద్యుత్ భారాన్ని కూడా ప్రజలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోర్న మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పెరిగిన ధరలతో అలాగే ఈ పన్నులతో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం దిగిపోతున్నాం కదా, ఎలాగూ ఈ భారాన్ని కూడా ప్రజలపై నెట్టేద్దామని ప్రయత్నంలో భాగంగానే ఈ కరెంటు బిల్లుల అదనపు ఇంధన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏపీ ప్రజల మీదనే పడబోతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మరిన్ని వివరాలు ఆడియన్స్కి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకటమ్మా, అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్లో కూడా విద్యుత్ ఛార్జీలను కూడా ఒక వంకగా చూపించి ఈయన వస్తే కనుక అసలు విద్యుత్ ఛార్జీలు పెంపే ఉండదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రం బాధుడే బాధుడు బాధుడే బాధుడని పెద్ద వ్యంగ్యంగా చెప్పి జనాల్ని రెచ్చగొట్టి ఇక ఈయన వస్తే కనుక ఒక్క పైసా కూడా పెరగదన్నట్టు చెప్పాడు. కానీ ఈ 5 ఏళ్లలో 8 నుంచి 9 సార్లు, గతంలో 100ల్లో వచ్చే బిల్లులు వేలల్లోకి వెళ్ళిపోయినాయి. మధ్యతరగతి వాళ్ళవి, కింద తరగతి వాళ్ళవి ఏమో 50-100 కట్టేది అది 1000 రూపాయలకి దగ్గరికి వచ్చేసినాయి. అసలు కరెంటు ఛార్జీలు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పట్టిన పెద్ద భారం, వాళ్ళ నెత్తిన పడిన భారం, భరించలేని భారం. అసలు ఎంత బాధపడుతున్నారంటే ఆర్థికంగా కుటుంబ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం చేసింది ఈ కరెంటు బిల్లులు అనేది. అసలు వాటికి వావి వరుస లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా వేశారు. అసలు చిన్న ఒక ఫ్యాను ఒక బల్బు ఉండాలకు కూడా వేలల్లో బిల్లులు వచ్చినాయి. ముందు అదేంటంటే కట్టండి, కడితేనే మీ కరెంటు ఉంచుతాం లేకపోతే పీకేస్తాం, ఈ విధంగా పీడించుకు తిన్నారు. కానీ ఎలక్షన్ల ముందన్నా పెంచడేమో అనుకున్నారు. అదేం లేదు, ఎలక్షన్లకి కరెంటు బాధుడికినని మళ్ళీ ఇంకొక బాధుడు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ బాధుడు విలువ ఎంత అంటే వినియోగదారుల మీద పడబోయే అల్టిమేట్ మొత్తం భారం 2150 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీలు పడబోతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు కట్టి తీరాలి విద్యుత్ పంపిణీ సంస్థలకి. ఎందుకంటే రెగ్యులేటరీ కమిటీ, విద్యుత్ నియంత్రణ మండలి, జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థ యొక్క లెక్కలన్నీ విని అదనపు ఖర్చు పెట్టారు విద్యుత్ ఉత్పత్తికి. ఆ ఖర్చుని వినియోగదారుల నుంచి పిండమని చెప్పి విద్యుత్ పంపిణీ సంస్థలకి ఆదేశం ఇచ్చింది అన్న తర్వాత వాళ్ళు ఎందుకు ఆగుతారు? ఖచ్చితంగా వసూలు చేస్తారు. ఇప్పుడు దాదాపు ఒక 1148 ఏమో ఈ అడిషనల్ ఛార్జెస్ ఇన్ ఫ్యూయల్ అండ్ వేరియబుల్ అదనపు ఛార్జ్, ఇంకా ఇతరత్ర ఖర్చులు అంటే వాళ్ళ పరిపాలనాపరమైన ఖర్చులు కానీ, తర్వాత విద్యుత్ పంపిణీ సంస్థలు వేసే లైన్స్ కానీ వాటి మెయింటెనెన్స్ కానీ, ఇంకా ఇతరత్ర వాళ్ళకి అదే ప్రొడక్షన్లో అయ్యే ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్లో అయ్యే ఖర్చులు ఇంకొక 1000 కోట్లు. ఈ రకంగా కలిపి 2149 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజల మీద భారం వేయటానికి రెడీగా ఉన్నారు. అది ఎలక్షన్ ఉండా కట్టాల్సిందే, ఎలక్షన్ లేకపోయినా కట్టాల్సిందే. ఈ గతంలో 2018 నుంచి 23 వరకు జరిగిన ఈ ఖర్చు మరి 23 నుంచి 24 వరకు జరిగిన ఇంకా కలపలేదు, అది పక్కన పెట్టారు. ఎందుకంటే అది కూడా కలిపితే కనుక ఇంకా కొంచెం భారం అయ్యి మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని. అసలు ఇది మాత్రం వ్యతిరేకత రాని అంశం ఏం కాదు. గతంలో తెలుగుదేశం అప్పుడు విద్యుత్ బిల్లులు ఏ కుటుంబాన్ని కూడా బాధించలా, ఇతర ఖర్చులతో పాటు సీదాగానే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అసలు విద్యుత్ బిల్లు అనేదే కుటుంబానికి పెద్ద కంటకంగా మారింది. ప్రతి నెల అసలు విద్యుత్ బిల్లు కట్టుకుని కంటిన్యూషన్గా బతకాలంటే ఒక పక్కనేమో నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి, వీటికి తోడు ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు పెంచారు. అది కాకుండా చెత్త పన్ను అని అసలు ఎవరికి అట్లాంటి ఆలోచన రాదు. అది చాలామంది కూడా అదే అంటారు, చెత్త గవర్నమెంట్ కాబట్టి చెత్త ఆలోచనలు వచ్చినాయి అని. చిన్న గుడిసెలకు కూడా చెత్త పన్ను అసలు విచిత్రం అన్నమాట, ఎక్కడా జరగల. ఇప్పుడు ఇంత ప్రజా సంక్షేమం కోరుకుంటున్న ఆయన ఈ గుడిసెల దగ్గర కూడా పన్నులు అనేది ఎప్పుడు ఏ గవర్నమెంట్ లేలా. అసలు ఆ చిన్న ఇళ్ళకి అసలు పన్నులు ఉండేవే కాదు, తాటాకులు గుడిసెలు ఇలాంటప్పుడు వీటికి. ఇప్పుడు పేదవాడి డ్రైవర్ మరింత పేదవాడు అన్నట్టుగా ఆ గుడిసెలకు కూడా చెత్త పన్ను వేసే ప్రభుత్వం వచ్చింది. చాలా అవస్థగా ఉందన్నమాట. ఇప్పుడు దీని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే జెన్కో సంస్థ వెళ్ళి విద్యుత్ నియంత్రణ మండలాలకి వాళ్ళ లెక్కలు అప్పచెప్పింది. బొగ్గుకి ఇంత అవుతుంది, ఇతర ఇంధనాలకి ఇంత అవుతుంది, మా ఛార్జీలు జీతాలు ఇలా, ఇవన్నీ ఇప్పుడు లెక్కలు చెప్పడం వేరు. కానీ అల్టిమేట్గా ప్రజలు ఇంత విద్యుత్ ఛార్జీలు పక్క రాష్ట్రాల్లో అవ్వటం లేదు కదా. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు పెరిగిన ఈ పెంచి భారం ప్రజల మీద పడేది ఏదైతే ఉందో అది
అక్కడ ప్రజలకు ఏ విధంగా పడే అవకాశం ఉంటుందంటారు? అంటే యూనిట్ ధర పెంచే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ లాగా ఏమైనా వేసే అవకాశం? అంటే కొన్నేమో ఈ అడిషనల్ యూసేజ్ ఛార్జెస్ లాగా వేస్తారు, కొన్నేమో గతంలో వాడిన వేరియేషన్ ఉంటుంది కదా, ఎన్ని యూనిట్లు వాడారు, అప్పుడు వేసిన యూనిట్ రేట్ ఏంటి, ఇప్పుడు యూనిట్ రేట్ పెరుగుతుంది, ఆ వేరియబుల్ ఛార్జెస్ అంటే తేడా వచ్చింది కదా. అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ బట్టి ఒక రేట్ చెప్పారు, కానీ ఇప్పుడు వీళ్ళు ఏపీఆర్సీ ముందు చెప్పిన మా ఉత్పత్తి ఖర్చులు ఇంత అయినాయి కాబట్టి ప్రతి యూనిట్కి ఇంత తేడా ఉందన్నప్పుడు ఆ వేరియేషన్ ఛార్జెస్ని ఎవరు ఎంత వాడితే అంత పడుతుంది. సపోజ్ మీరు 1000 యూనిట్లు వాడారనుకోండి, మీకు 1000 యూనిట్లో తేడా ఎంత వచ్చిందో అంత మీకు పడుతుంది. ఇప్పుడు నేను సపోజ్ 3000 యూనిట్లు వాడాను, నాకు మీకన్నా త్రిబుల్ పడుతుంది. అట్లా 500 యూనిట్లు వాడిన వాళ్ళకి 500 పడుతుంది. ఏదుంటా కూడా ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెరిగి ప్రజలు ఇంత అవస్థ పడుతున్నప్పుడు మళ్ళీ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తేనేమో ఫ్రీ విద్యుత్ 200 యూనిట్లు కాల్చుకుంటే ఫ్రీ విద్యుత్ తీసి డెవలప్ అవుతుంటే, మొన్న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఏమో చూస్తుంటే ఉన్న ప్రభుత్వం చెల్లించాల్సినవి కూడా ఇప్పుడు ప్రజల మీద నెడుతున్న పరిస్థితి. ఒకటి ఇక్కడ తెలంగాణ విభజన జరిగేటప్పటికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన 6,000 కోట్ల విద్యుత్ బకాయిల్ని రైట్ ఆఫ్ వదిలేశారు, మీరు కట్టక్కర్లేదని. కానీ ఇప్పుడు ఈ 2,150 కోట్లు మాత్రం వినియోగదారులు ప్రజలు వాడారు, మీరు మాత్రం కట్టాల్సిందే అనే ప్రభుత్వం తీరు ఎలా ఉంది? తెలంగాణ ప్రభుత్వం ధనవంతమైన ప్రభుత్వం, ధనిక ప్రభుత్వం, వాళ్ళు రిజర్వ్లో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగేటప్పటికి లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎట్లా వదిలిపెట్టుకుంటుంది 6,000 కోట్ల రూపాయలని? ఆ ప్రభుత్వంతో చంద్రశేఖరరావు గారితో ఈయనకుండా స్నేహం రీత్యా అన్నీ వదిలేసుకున్నాడు. ఇక్కడ ఉండే బిల్డింగుల్లో షేర్లు వదిలేశారు, తర్వాత అనేక ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన ఇవి వదిలేసుకున్నారు. అట్లా ప్రతిదీ వదిలేసుకుని ప్రజల మీద మాత్రం ఆ దయ లేదు ఆయనకి. ఓ పక్కేమో సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు వీటిని కూడా సంక్షేమ పథకాల్లో పెట్టేయచ్చు కదా. ఈ 2,149 కోట్లు, ఇప్పుడు దాదాపు 2.5 లక్షలు 3 కోట్లు ఉన్న స్టేట్ బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఈ 2,000 కోట్లు ఒక పెద్ద లెక్క. అందులో ఎలక్షన్ ఇప్పటికే ప్రజలు సతమతం అవుతున్నారు. ఇప్పటికి వాళ్ళు 8 సార్లు పెంచిన విషయం ఆయనకి తెలుసు, చాలా ప్రజలకు కంటకంగా ఉందని. మరి ఈ విధంగా పెంచడం అంటే ప్రజల్ని ఆఖరిసారిగా దిగిపోతా కూడా మిమ్మల్ని వదలను, మీ బడిత పూజ చేస్తానన్నట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు. ఇది ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన. మన వీక్షకులకు కూడా నమస్కారం.